హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లతాస్ కిచెన్. రాగి పిండితోటి ఒకసారి రొట్టెలు ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా బెస్ట్ ఫుడ్ అండి ఇది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను గిన్నెలోకి 2 కప్పుల వరకు రాగి పిండి తీసుకుంటున్నాను. పల్లీలు నువ్వులు వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను. దీన్ని కూడాను ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఇది వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడాను క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడాను సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. శనగపప్పుని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పు వేయడం వలన పంటికి తినేటప్పుడు తగులుతుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ వరకు జీలకర్ర, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. వాటరు కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. మరి మెత్తగా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. వాటర్ అనేది నేను కూల్ వాటర్ వేసుకుంటున్నాను, హాట్ వాటర్ ఏం వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. వాటర్ కొద్దిగానే వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేస్తే మెత్తగా అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని ఒక 1/2 అవర్ వరకు ఇలా నాననివ్వాలి. ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచుకోండి. 1/2 అవర్ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండి ముద్ద తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లోకి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్ద తీసుకోవాలి. చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా ప్యాన్ పైన రాకపోతే బటర్ పేపర్ ఉంటుంది కదా, దానిపైన చేసుకొని కూడా ప్యాన్ పైన డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా కొంచెం మీడియంగా పెట్టి 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే చేసేసుకోవాలి. ఈ రొట్టెలు అనేటివి మంచిగా కాలాలండి, కాలితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. దీనిని నాన్ వెజ్ కానీ లేదంటే కొబ్బరి చట్నీతో పాటు కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చట్నీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.